ఐడిటీవీ మన ఉనికి మన వాణి. తెలంగాణలో ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద కలకలం రేపుతుంది. తెలంగాణలో స్పెషల్ ఇంటిగ్రేట్ రివిజన్ ప్రక్రియలో భాగంగా జరుగుతున్న ఓటర్ల జాబితా మ్యాపింగ్ లో భారీ స్థాయిలో ఓట్ల గల్లంతయ్యే ప్రమాదం ఏర్పడింది. రాష్ట్రంలోని మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లలో దాదాపు 1.91 కోట్ల మందిని సస్పెక్టెడ్ లిస్ట్ లో చేర్చడం అత్యంత ఆందోళన కలిగిస్తుంది. అంటే రాష్ట్రంలో సుమారు 57% మంది ఓటర్ల భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. ప్రస్తుత ఓటర్ల జాబితాను 2002 నాటి రికార్డులతో టాలీ చేస్తున్నారు. ఈ క్రమంలో పేర్లు అడ్రస్లు సరిపోలకపోవడం వల్ల కోట్లాది ఓట్లు అనుమానితుల జాబితాలోకి వెళ్లాయి. ఓటర్ పేరులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా, చిరునామా మారినా, వయసు లెక్కల్లో తేడా ఉన్నా, మహిళల ఇంటి పేర్లలో మార్పులు ఉన్నా ఆ ఓట్లను తొలగించే అవకాశం ఉంది. అధికారులు ఇంటింటికి తిరిగి సర్వే చేయకుండా ఎక్కడో కూర్చొని మ్యాపింగ్ చేయడం వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాల్లోనే అత్యధికంగా 8.38 లక్షల మంది తప్పుల జాబితాలో చేరారు. పేదలు, వలస కూలీలు ఎక్కువగా ఉండే నారాయణపేట, నిర్మల్ వంటి ప్రాంతాల్లో ఈ లోపాల శాతం మరీ దారుణంగా ఉంది. మ్యాపింగ్ అయినట్లు చెప్తున్న 2.36 కోట్ల మందిలో సుమారు 89 లక్షల మంది వివరాల్లో అనేక లోపాలు ఉన్నాయి. గతంలో బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. పశ్చిమ బెంగాల్లో సుమారు 38 లక్షల మంది ఓటు హక్కును కోల్పోయారు. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి రాకుండా ఉండేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మరియు మజ్లిస్ వంటి రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి. పోలింగ్ బూతుల వారీగా ఏజెంట్లను నియమించి ఓట్లు గల్లంతవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అనుమానితుల జాబితాలో పేరున్న వారు తాము నిజమైన ఓటర్లమని నిరూపించుకోవడానికి ఆధార్, పాన్ కార్డు వంటి ఐడి ప్రూఫ్లను సిద్ధం చేసుకోవాలి. సరైన డాక్యుమెంట్లను సమర్పించకపోతే ఏళ్ల తరబడి ఒకే చోట ఉంటున్న నిజమైన ఓటర్లు కూడా తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని వనరులు హెచ్చరిస్తున్నాయి.